2019 ఎన్నికల్లో జగన్ గెలుస్తారు 3 నెలల ముందు దాకైతే నేను అనుకోలేదు. పాదయాత్రలో జనం బాగా వచ్చారు జగన్‌కి. కానీ గతంలోని పాదయాత్రలు అన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకొని చూస్తే గెలవాలి కానీ, జగన్ మీద ఉన్నటువంటి ఆ అవినీతి ముద్ర వీటి వల్ల ఆయనకి అధిక ఓట్లేస్తారా జనం. 14లో తండ్రి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడే వెయ్యనోళ్ళు ఇప్పుడేస్తారా అన్నటువంటి అనుమానం ఉండేది. అయితే చిట్ట చివరి 3 నెలల్లో రివర్స్ కాబోతుందన్నటువంటి అనుమానం ఎప్పుడొచ్చిందంటే, ఒక ఎమ్మెల్యే గారు నాకు ఫోను చేసి చెప్తే గాని నాకు అంటే ఫీల్డ్ లెవెల్‌లో అప్పుడు నేను ఫీల్డ్ కాకుండా హెడ్ పొజిషన్‌లో స్టేట్ హెడ్ క్వార్టర్‌లో ఉన్నాను కాబట్టి ఏబీ 24/7లో ఉన్నాను. రిపోర్టర్‌లకి అట్లాంటి ఇష్యూస్ మీద ఐడియా లేదు. ఒక ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడారనమాట. "సాయి గారు మీరు అనుకుంటున్నారు మహిళల్లో చాలా నెగెటివ్ ఉంది. అంటే దేనికండి? మహిళలకే బోలెడంత చేస్తున్నారు కదా! చంద్రబాబు రూ. 10,000 కూడా ఏస్తున్నారు కదా!" అంటే 10,000 ఏస్తున్నామని ఈళ్ళు గొప్పగా చెప్పుడు నేను అదే అనుకున్నాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది. అసలు ఈ 5 ఏళ్లలో వాళ్ళకి పావలా వడ్డీ గాని, సున్నా వడ్డీ రుణాలు గాని ఇవ్వలేదు. పావలా వడ్డీ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి బిగిన్ చేస్తే, సున్నా వడ్డీ ఇతను బిగిన్ చేశాడు. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి. అవి 2 ఇవ్వలేదు. ఈ 5 ఏళ్లలో అసలు అది పట్టించుకోలేదు. అదొక సమస్య వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంతకుముందు డబ్బులు సంపాదించుకున్నారట దాంతో. రెండోదొచ్చేటప్పటికి ఈళ్ళందరూ గూడా చంద్రబాబు గారు ఏదో అప్పులు తీరుస్తానన్నారు కదా అని చెప్పేసి డబ్బులన్నీ వడ్డీలు కట్టకుండా అప్పులు అట్లాగే ఉంచుకున్నారు. అవి 2 ఏళ్ల తర్వాతన 3 ఏళ్ల తర్వాతన చూసుకుంటే డిఫాల్టర్లు అయిపోయారు. వీళ్ళు అప్పులు తీర్చుకోవాల్సొస్తుంది వడ్డీలతో సహా. ప్లస్ ఇప్పుడు 10,000 ఇచ్చేసేసి అది అంటున్నారు. ఆళ్ళు ఆ వడ్డీలకు అప్పుల మీదన లాంగ్ పెండింగ్ అట్లా ఉంచడం వల్ల దాదాపు బాబు గారు ఇట్లాంటి హామీ ఇచ్చినప్పుడు ఒక ఏడాది పాదయాత్రలో హామీ ఇచ్చారు కాబట్టి అప్పుడు కట్టడం మానేశారు. ఆ తర్వాత బాబు గారు అధికారంలోకి వచ్చిన 3, 4 ఏళ్ల దాకా కట్టలేదు. వచ్చే ఏడాది ఇస్తారులే అని చెప్పేసి. ఎందుకంటే మీరెవరు కట్టక్కర్లేదు. అవసరమైతే నా పేరు చెప్పండి. మీ అన్ననని చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. తీరా చూస్తే అది కాస్త రివర్స్ అయిందండి అని చెప్పుకొచ్చారు. 10,000 ఇచ్చేసి ఇప్పుడు సరిపుచ్చుకోమంటే వాళ్ళకి 30, 40,000 బ్యాండ్ పడిపోయింది ఒక్కొక్కళ్ళకి. అది చెప్తున్నారు. డ్వాక్రా రుణమాఫీ జరగకపోవడం ఒక ఎత్తు, ఇది ఈ 2 అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయినా అంత ఓట్లేస్తారా? ఎందుకంటే డ్వాక్రా పెట్టిందే బాబు, లేకపోతే మహిళలు ఉన్నత స్థితికి వచ్చిందే బాబు అంటారు కదా! అన్నటువంటిది అనుకున్నాను నేను. అయిపోయింది. తర్వాత చూస్తే మళ్ళీ ఎలక్షన్ రోజున బారులు తీరి మహిళలు రాత్రిపూట 2, 3 దాకా కూడా ఓట్లేసినప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలంతా లేదు అదంతా అసలు రూ. 10,000 మహిమ. చివరిలో ఇంకో 10,000 కూడా ఏశారు. దాంతో క్యూ కట్టేసేశారు అన్నప్పుడు ఏమో అన్నటువంటి సందేహం వచ్చింది. బట్ ఆ తర్వాత చూస్తే 151 స్థానాలు ఇచ్చి ఇక్కడ 23 స్థానాలకు పడిపోవడానికి కారణం అదే అయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే రూ. 1,500 నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 ప్రతి మహిళకి 18,000 ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోతే గుర్తుపెట్టుకోరా? చివరి ఏడాది ఇద్దాంలే, సర్దుకుందాంలే చివరి 6 నెలల్లో అనుకుంటే గనక అది గుర్తుపెట్టుకోరా? 4 ఏళ్ళు కోల్పోయామన్నటువంటిది. జగన్ అన్నీ ఇచ్చినా ఓటేయనప్పుడు ఏమీ ఇవ్వకపోతే ఓటేస్తారా? అన్నీ ఇచ్చినా ఇంకా ఎక్కువ వస్తదని ఆశించి కదా ఈటికి ఓటేసింది. అలాగే ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అని నమ్మారు కదా! జగన్ ఇచ్చిన పథకాలన్నీ పోయా. ప్లస్ ఇది పోయా. ఇవే కాకుండా పావలా వడ్డీలు ఇవ్వట్లేదు, సున్నా వడ్డీలు ఇవ్వట్లేదు. పొదుపు సంఘాల బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607 కోట్ల రూపాయల కోత పెట్టారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది నిజమైతే గనక చివర్లో పరిష్కరించుకోగలం అనుకుంటే ప్రమాదం, ఆలోచించుకోవాల్సింది.